హలో అండి. ఇదివరకు రోజుల్లో పండగలు వస్తున్నాయి అంటే ముందు ఎవరింట్లో గోరింటాకు చెట్టు ఉంది చూడండి, ఆకు కోసుకొచ్చుకొని పెట్టుకుందాం అనుకునే వాళ్ళం కదా. ఇంకా పండగ మొదలైపోతుంది కదా రేపటి నుంచి. అందుకని మా యోగికి గోరింటాకు పెడదామని చెప్పి ఆకు కోస్తే రుబ్బిచ్చిందండి అమ్మ. సో మా యోగి చూడండి గోరింటాకు కావాలని ఎలా అడుగుతుందో. చాలా ఇష్టం అండి యోగికి. ఎక్కడ పెట్టుకుంటావు గోరింటాకు? ఇంకా కాలుకా నేను పెట్టుకుంటా, నీకొద్దు. నీకు కావాలా? అమ్మమ్మ పెట్టుకుందా? ఎలా పండింది? నా చిన్నప్పుడు మా అమ్మ గోరింటాకు పెట్టేసి పాలకవర్లు చేతికి కట్టేదంటండి. కానీ యోగి అయితే అలా కాకుండా చక్కగా ఉంచుకుంటోంది. పెట్టుకుంటావా మరి 2 చేతులకి? ఎలా పెట్టుకుంటావు గోరింటాకు పెట్టుకుని? అది ఎలా ఉంచుకుంటావు? ఇవ్వనా? నువ్వు పెట్టుకుంటావా మరి? ఇలా కూర్చుంటావా కుర్చీలో? కాళ్ళకు కూడా పెడదాం కదా, ఉయ్యాల్లో కూర్చోబెట్టి అనుకున్నానండి. సో మళ్ళీ గుర్తొచ్చింది, గబుక్మని లేస్తే ఉయ్యాలకంతా పూసేసుకుంటుంది కదా, అందుకని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెట్టమని చెప్పాను. ఇక పట్టీలు అవన్నీ తీయాల్సిందే కదా, గోరింటాకు అంటే చిరాకు పడుతుందని చెప్పి పట్టీలు గాజులు తీసి పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెట్టాను. ఇదిగో చూసారా, ఫస్ట్ నాకు గోరింటాకు ఎట్లా అంటే అరికాళ్ళకి పెట్టుకోవడం అలవాటు. సో యోగికి కూడా అలానే పెట్టాను. అరికాళ్ళు ఫస్ట్ పెట్టేసి పైన పెడతానండి. ఈలోపేమో చేతికి పెట్టమని అడిగింది. చేతికి పెట్టగానే పడుకుంటుందేమో అనుకున్నాము. సో అందుకని చెప్పి చేతికి అయితే పెట్టాను. అలానే చేతికి పెట్టగానే పడుకుని పోయిందండి. ఇంకా సరే అని చెప్పి కాలికి మొత్తం అంతా ఫినిష్ చేసి చేతులకి పెట్టేటప్పటికి ఈసారి చాలా ఇబ్బంది అయ్యింది. ఎప్పుడు కూడా ఫస్ట్ కాళ్ళకి పెట్టేస్తాను, తర్వాత చేతులకు పెడతాను. ఇదిగో చూడండి, చేతులకి పెట్టినాక ఇట్లా మొత్తం అంతా కలిపేసుకుంది. ఇంకా మరి ఏం చేస్తాం, ఇంకా లేపినా కొళ్ళంతా పూసేసుకుంటుంది కదా, అందుకని చెప్పి కాళ్ళదైతే మాత్రం యాస్టీజ్ ఉంచుకుందండి. చేతులది మాత్రం తన ఒంటికి పూసేసుకొని నాకు నైటీకి అంతా పూసేసి చాలా చేసింది. ఇక పెట్టగానే ఎలా పడుకుందో చూడండి. అంటే చేతికి పెడితే దానికి అమ్మయ్య నేను గోరింటాకు పెట్టుకున్నాను అని చెప్పి పడుకుందేమో అనుకున్నాం మేము. ఇప్పుడున్న రోజుల్లో కూడా గోరింటాకు రుబ్బుకొని పెట్టుకుని ఆనందపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు వెంటనే లైక్ చేసేసుకోండి. మా యోగి అయితే గోరింటాకు అంటే చాలా ఇష్టం, అండ్ మెహందీ అయినా పెట్టించుకుంటుంది. సో మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా పండింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.